నేను మీ రుక్మిణిని తిరుపతి నుండి. ఈరోజు మనము రసగుల్లా తయారు చేయడం నేర్చుకుందామండి. నాకు రసగుల్లా అంటే చాలా ఇష్టం అండి. ఇది బెంగాలీ స్వీటు, అందరికీ తెలిసిందే బెంగాలీ స్వీట్ అనిందే. నేను నార్త్లో ఉన్నప్పుడు హల్వాయి వన్ దగ్గరికి వెళ్ళి ఇది సపరేట్గా నేర్చుకున్నానండి. నేను తన దగ్గర అందుకు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని నేర్చుకున్నాను. నాకు చాలా ఇష్టం అండి స్వీట్ అంటే. అది అమ్మవారికి ప్రసాదంగా నవరాత్రుల్లో పెడతారని మీకు చూపిద్దామని ఈరోజు నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఇందుకు కావలసిన పదార్థాలు: 1 లీటర్ మిల్క్, షుగర్ 300 గ్రామ్స్, ఒక నిమ్మకాయ లేకపోతే మనము ఇది యాపిల్ సైడర్ వెనిగర్ అండి, ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది యాపిల్ సైడర్ వెనిగర్ లేకపోయినా మామూలు వెనిగర్తో కూడా మీరు ఈ స్వీట్ను తయారు చేసుకోవచ్చును. తర్వాత రోజ్ ఎసెన్స్ అండి, ఇది రోజ్ ఎసెన్స్ కావాలి మనకు. రోజ్ ఎసెన్స్ లేకపోతే రోజ్ వాటర్ అండి, రోజ్ వాటర్ మనం వాడుతూనే ఇంట్లో ఉంటాయి, అందరికీ అవైలబుల్గా ఉంటాయి. ఇది రోజ్ వాటర్. మస్లిన్ క్లాత్ ఇది. ఓకే, ఇంతేనండి, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 1 లీటర్ పాలండి, ఇవి 1 లీటర్ పాలు పోసేస్తున్నాను నేను. ఈ పాలు కాగుతున్నాయి. ఈ పాలు బాగా కాగినాక మనకు ఈ పాలు విరగొట్టడానికి మనం మొదటే అనుకున్నాం కదండి, ఇది యాపిల్ సైడర్ వెనిగర్ అండి. ఇది 1 కప్పు నీళ్ళల్లో వేసిందే, కొద్దిగా ఇది 1 స్పూన్ వేసిందే డైల్యూట్ చేసేసిందే పాలు విరగొట్టడానికి ఉపయోగించవచ్చు. అలా లేకున్నా యాపిల్ సైడర్ వెనిగరు తెచ్చుకోవాలంటే అందరికి కష్టం అండి, ఎక్కడో ఒక్కోసారి దొరుకుతుంది, ఒక్కోసారి ఇది ఉండదు. కాబట్టి వెనిగర్తో కూడా మనము పాలు విరగొట్టుకోవచ్చు. మెయిన్ వచ్చి నిమ్మకాయ అందరి ఇంట్లో ఉంటుంది, లెమన్, కాబట్టి ఈ లెమన్తో మనము పాలు విరగొట్టుకోవచ్చును. మొదట ఈ పాలు బాగా కాగాలండి, బాగా కాగినాక మనం ఈ పాలు విరగొట్టుకుందాం. ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నాయండి. మనము నిమ్మకాయ రసం వేసి మొత్తము గింజలన్నీ తీసేసిందే ఈ నిమ్మకాయ రసము. ఇప్పుడు ఆఫ్ చేసేసేయండి. మెయిన్ అందరు తప్పు చేసేది ఏం చేస్తున్నారంటే, ఇలా తెల్లుతున్నప్పుడు పాలను విడగొడతారు. అలా విడగొడితే సరిగ్గా అది రసగుల్లా రాదండి. ఇది ఆఫ్ చేసేస్తాం మనం ఫస్ట్. ఇలా ఆఫ్ చేసేసినాక ఇప్పుడు మనము వేస్తాము నిమ్మకాయ రసం, పిండుదాం ఇందులో. ఇలా నిమ్మకాయ రసము పిండుకోవాలి. ఇంకా కొద్దిగా నిమ్మరసం పడుతుందండి. నేను చిన్నది లెమను హాఫ్ పిండాను, ఇంకొక హాఫ్ మనం పిండుకుందాం. ఇప్పుడు చూడండి పాలు ఎంత బాగా విరుగుతున్నాయో. మనము ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటేనే బాగుంటుందండి, వీటికి చాలా బాగా వస్తుంది, స్మూత్గా రసగుల్లా స్పంజీ లాగా వస్తుంది. ఎప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి విరగొట్టినామంటే అది స్మూత్గా రసగుల్లా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇది చూడండి, అంతా మొత్తం మనకు పాలు బాగా విరిగిపోయినాయి కదా. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుందాము. ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక మస్లిన్ క్లాత్ వేసుకుందాం. ఏదన్నా క్లాత్ ఒకటి వేసుకొని ఈ పాలు మనము వడగట్టుదాం. మనకు ఎందుకంటే ఈ పన్నీర్ కావాలి కదా, రసగుల్లాకు వడగట్టుకుందాం. ఇలా వడగట్టేసి మనము ఇది హ్యాంగ్ చేసేస్తాం. ఎక్కడన్నా హ్యాంగ్ అన్నా చేయొచ్చు, లేకపోతే దీని మీద మనము వెయిట్ పెట్టేసేయచ్చండి. ఏదన్నా మనము ఒక వెయిట్ రాయన్నా సరే, ఏదన్నా సరే అది పెట్టేసేయచ్చు. ఇది ఇప్పుడు దీని మీద ఇలా పెట్టి ఇలా వెయిట్ పెట్టేసుకుందాము.
అంతే, ఈ వాటర్ అంతా బయట వచ్చేస్తుంది. హ్యాంగ్ చేస్తే కూడా మనము హ్యాంగ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలండి. హాఫ్ అన్ అవర్ ఉన్నాక ఇందులో ఉండే నీళ్ళన్నీ వచ్చేస్తాయి. ఆ తర్వాత మనము ఈ పన్నీర్ను వేసి రసగుల్లా తయారు చేసుకుందాము. ఇది మనము ఈ వాటర్ కూడా మనకు వేస్ట్ కావండి. ఈ వాటర్ మీరు అసలు పడేయద్దు. దీన్ని మనము రొట్టెల పిండికి చపాతీలు చేసేదానికి వాడుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇందులో నిమ్మకాయ కూడా ఉంది కదా, నిమ్మకాయ పాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనము దీన్ని గోధుమ పిండి కలిపేదానికి వాడుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది పాలు విరగ్గొట్టినాం కదండి, చూడండి ఇప్పుడు మనకు ఎంత బాగా ఇది పన్నీర్ చూడండి ఇలా బాగా వచ్చేస్తుంది కదా. ఇది మనము బాగా ప్లేట్లోకి వేసుకొని మన చేతులతో బాగా ఇలా ఇక్కడ హతేలీతో మనము బాగా దాన్ని రబ్ చేసింది రౌండ్స్ చేయాలండి. ఈ లోపల మీ రౌండ్స్ చేసే లోపల మనము మూకుడు పెట్టుకుందాము. మూకుడు పెట్టుకొని మనం 300 గ్రామ్స్ షుగర్ అని చెప్పినాం కదండి, ఇందుకు డబల్ మనము వాటర్ పోసుకుందాము. 2 కప్స్ వాటర్ పోసుకుందామండి. మనము ఇది అప్రాక్సిమేట్ కొలిసి పెట్టినాను. ఇలా ఈ షుగర్ కూడా ఇందులో వేసేస్తాం. 1 లీటరు పాలకు 300 గ్రామ్స్ చక్కెర, 2 కప్స్ వాటర్ చాలండి. ఇది కొద్దిగా బాయిల్ కావాలి, మనకు లైట్ తీగపాకం లాగా రావాలి. ఆ లోపల మనము ఈ మన విరగ్గొట్టిన పాలు ఉన్నాయి కదా, ఇది బాగా మనము రౌండ్స్ చేసుకుందాము. ఇది ప్లేట్లోకి వేసేసుకుందాము. చిన్న ప్లేట్లు మనకు కష్టం అండి, అందువల్ల పెద్ద ప్లేట్లు తీసుకొని ఇది ఇక్కడ పాము ఉంది కదా, మనం అరచేతితో ఇక్కడ బాగా దీన్ని బాగా ఈ రవ్వగా లేకుండా మనకు బాగా నున్నగా మెత్తగా అయిపోవాలండి. అలా బాగా దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా బాగా ఇట్లా మనం పిండి కలుపుకున్నట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాగా మెత్తగా అయినాక మనము ఉండలు చేసేసుకున్నాము. అలాగా మన పాకం కూడా తయారైపోయింది. దీనికి పాకం వచ్చే అవసరం లేదండి, ఊరికే షుగర్ మెల్ట్ అయిపోయింది, లైట్ తీగ పాకం వస్తే చాలు. ఇలా మనము రౌండ్గా తయారు చేసుకోవాలండి, పగుళ్ళు ఏమి లేకుండా తయారు చేసుకోవాలి. ఇది లాస్ట్. ఇలా ఇప్పుడు మన చాష్ని కూడా ఉడికిపోయింది కదండి, చూడండి మన చక్కెర పాకు లైట్గా తీగ పాకం వచ్చిందండి. ఇప్పుడు మనమేమో ఇవి రసగుల్లాలు ఇందులో వేసేస్తాం. ఇది వేసేసి మనము మూత పెట్టేస్తామండి. ఒక 10 మినిట్స్ తర్వాత మన రసగుల్లాలు చూస్తాము. ఇప్పుడు మన రసగుల్లాలు 10 మినిట్స్ అయిపోయినాయండి, తయారైపోయింటే చూద్దామా. వావ్, ఎంత బాగా వచ్చినాయి చూడండి రసగుల్లాలు. ఇప్పుడు ఇది మన స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఒక 10 మినిట్స్ చల్లారలేదండి. చల్లారాక మనం ఇందులో ఎసెన్స్ వేసుకొని, రోజ్ ఎసెన్స్ చెప్పినాను కదా, వేడి మీద ఈ ఎసెన్స్ వేయకూడదండి. వేడి మీద వేస్తే అది కొద్దిగా చేదు వస్తుందండి. కాబట్టి చల్లారాక మనము ఎసెన్స్ వేసుకుందాం. రోజ్ ఎసెన్స్ వేసి డిష్లోకి తీసుకుందాము. ఇప్పుడు మన రసగుల్లాలు చల్లగా అయిపోయినాయండి. ఇందులో మనము రోజ్ వాటర్ వేయాలి కదా, ఇది రోజ్ వాటరు కొద్దిగా నేను ఈ బౌల్లోకి తీసినాను. ఒక హాఫ్ స్పూన్ వేసుకుందామండి. ఇది మంచి సువాసనగా ఉంటుంది. మరీ ఎక్కువ వేస్తే మళ్ళీ ఆ రోజ్ వాటరు ఎక్కువ ఆ ఫ్లేవర్ వస్తుంది, మనం తినలేమండి. తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు తయారైపోయింది. కొద్దిగా మనము అలా దీన్ని చేసేసి ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసుకుందాం. మనము కొద్దిగా గులాబీ రేకులతో మనము డెకరేట్ చేసుకుందాము.
ఇలా డెకరేట్ చేస్తుంది. దానికి అమ్మవారికి మనం ప్రసాదం పెట్టాలి కదండి. అమ్మవారికి చూస్తూనే చాలా బాగుంది అనిపించాలి కదా మనకు కూడా. మన ఆత్మ తృప్తి కోసము ఒక ప్లేట్లో నేను ఇలా గులాబీ రేకులు తీసుకున్నానండి. ఈ గులాబీ రేకులతో ఇందులో పెట్టేస్తాము. ఇదిగోండి, అమ్మవారికి నైవేద్యం తయారైపోయింది. మంచి రసగుల్లాలు మీరు తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ రుక్మిణి.